హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సిరిసిల్ల అనగానే చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు. అలాంటి సిరిసిల్ల నుండి చేనేత వస్త్రాలపై ఎన్నో అద్భుతాలు, కళాఖండాలు, అవార్డులు పొంది సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు సిరిసిల్లకు చెందిన వెల్లి రేఖ హరిప్రసాద్ దంపతులు. సో వారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాబట్టి వారు ఏ ఖండాలపైన ఎలాంటి అద్భుతాలు సృష్టించారని చెప్పేసి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సిరిసిల్ల అనగానే చేనేత వస్త్రాలకు పుట్టినిల్లు. అలాంటి సిరిసిల్ల నుండి చేనేత వస్త్రాలపై ఎన్నో అద్భుతాలు. మొదట్లో సూది రంధ్రంలో దూరే చీర, అదేవిధంగా దబ్బనంలో, తర్వాత ఉంగరంలో దూరే చీరలు తయారు చేసి న్యూజిలాండ్ కూడా మనం పంపించడం జరిగింది. మా సిరిసిల్ల అనగానే చేనేతకు గుర్తు పుట్టినిల్లు. ఇక్కడ నుండి మన చీర పోయి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి అందించడం, నిజంగా అది మేము నేసిన చీర అందించడం చాలా సంతోషంగా ఉంది. మొదటి సంవత్సరం పీతాంబరం వెండి చీర నేయడం జరిగింది. రెండో సంవత్సరం సీతారాముల కళ్యాణం పళ్ళులో వచ్చే విధంగా, మూడో సంవత్సరం మూల విరాట్ అమ్మవారు స్వామివారు పళ్ళులో వచ్చే విధంగా, ఒక నార్మల్ పీపుల్ ని మన దేశ ప్రధాని ఆయన మాటల్లో చెప్తా ఉంటే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కదా, పేరు రాగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసి. 2024 మిస్ వరల్డ్ మేడంకు చూపించడం జరిగింది. అందులో మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా 30 శారీస్, అగ్గిపెట్టే శారీస్ ఆర్డర్. పీతాంబరం చీర నేసారు. దానికి వెనకాల మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు టైం పట్టింది ముఖ్యంగా దానికి? దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది. నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు తీసుకున్నందుకు కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉన్నారు? బాగున్నారు. సో ముఖ్యంగా మీరు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీ బాల్యం ఎక్కడ, ఎంతవరకు చదువుకున్నారు? అంటే చిన్నతనం నుండి ఇదే వృత్తిలో, అంటే మా నాన్నగారు కూడా ఇదే వృత్తిలో ఉండేది. నేను చదువుకున్నది 10వ తరగతి వరకు చదువుకున్నాం. అప్పుడు తను ఈ చేనేత మగ్గాన్ని పైడల్ మగ్గంగా వేసుకొని చీరలు ఉత్పత్తి చేసేది. ఎందుకంటే మేము నలుగురం అన్నదమ్ములం, నలుగురు పిల్లలను సాధడం చాలా కష్టంతో మొగ్గం మీద నేయాలంటే 3 రోజులు అవుతుంది ఒక చీర. అలాంటిది ఒక పైడల్ మగ్గాన్ని తను తయారు చేసి అప్పుడు ఒక రోజుకు ఒక చీర అయ్యే విధంగా తయారు చేసి నేయడం జరిగింది. తన వెంబడి ఉండి నేను ఈ మగ్గాలు, ఇట్లా చిన్నగా మగ్గాలు, రాట్నాలు, నాన్నతోట ఆయన చేసే వస్తువులను చూసి నేను చిన్నగా కూడా మొదట్లో తయారు చేయడం జరిగింది. ఇన్స్పిరేషన్ అంటే మీ నాన్నగారు? అవునవును. సో అంటే మీరు పెద్దనా? అంటే నలుగురు అన్నదమ్ముల? నేను రెండో వాళ్ళు. సో మీ నాన్నని చూసి మీరు నేర్చుకోవాలి అని చెప్పేసి నేర్చుకున్నా. ఇక తర్వాత 10వ తరగతి అయిపోయిన తర్వాత కూడా అదే వృత్తిలో ఉండి అట్లనే పవర్ లూమ్స్, హ్యాండ్ లూమ్స్ నడిపించుకుంటూ వచ్చేవాళ్ళం. ఇంకా 10వ తరగతి వరకే స్టాప్ చేసారు. అంటే ఎందుకు మళ్ళీ చదువుకోలేదు, ఇంకా చదువుకోవాలి అని అనిపించలేదా? ఇక అప్పుడు కుటుంబ నేపథ్యంలో ఉన్న కష్టాలను బట్టి అట్లనే కొనసాగించడం జరిగింది. తర్వాత నేను ఈ పవర్ లూమ్ ను చిన్నగా, అంటే అరచేతిలో ఉండే బుల్లి మరమగ్గాన్ని తయారు చేసిన, తర్వాత అగ్గిపెట్టెలో ఉండే రాట్నం, ఇట్లా వార్పిను, అంటే చేనేత పనిముట్లన్నీ కూడా సూక్ష్మంగా తయారు చేయడం జరిగింది. వాటిని వివిధ రాజకీయ నాయకులు చూసి కూడా ముచ్చటగా చాలా బాగున్నాయి, మనం జ్ఞాపకాలుగా ఇవ్వచ్చని మొదట్లో గుల్లపల్లి పూర్ణచందర్ గారు కూడా నాకు ఆర్డర్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి అందించారు. తర్వాత చిరంజీవి గారికి, తర్వాత బాలకృష్ణ గారికి కూడా తొడగొడితే నడిచే విధంగా తయారు చేసి అందించడం. ఇట్లా ఇక్కడ నుండి మన సిరిసిల్ల నుండి ఢిల్లీ దాకా కూడా ఎంతమంది బయట దేశాలకు కూడా మనం పంపించడం జరిగింది. స్టార్టింగ్ అక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేశారు. సో మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు? 10th క్లాస్. మీరు కూడా 10th క్లాస్ వరకే. అందుకు మీ ఫ్యామిలీ ఏంటి, అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ సిరిసిల్ల. సిరిసిల్లనే ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వృత్తి ఏంటి? మా నాన్న
పవర్ లూమ్స్ నడుపుతాడు. మా తాతయ్య ముగ్గురు వేస్తారు. ముగ్గురు చేశారు అంటే మీరు కూడా బ్రదర్స్ సిస్టర్స్? మేమిద్దరం అక్క చెల్లెలు. ఓకే. సో మీరు కూడా మీ వారిని చూసి సేమ్, ఎందుకంటే ఇద్దరికి ఈ మధ్యలోనే మీకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చింది కాబట్టి భర్తకి సపోర్ట్ గా మీరు ఉంటున్నారు. సో ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. పెళ్ళైనప్పటి నుంచి ఆయన చేసే వృత్తి హ్యాండ్లూమ్స్ నేయడమే. నేయడమే కాకుండా చిన్న చిన్న మొగ్గాలు చేయడము, అది రాజకీయ గిఫ్ట్ గా ఇవ్వడము. ఇక చీరలు చేసేటప్పుడు అంటే ఆయనకు సపోర్ట్, అంటే కండలు చుట్టేదాన్ని, ఆయన లేనప్పుడు మొగ్గం నేయడం అట్లా చేస్తూ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. చాలా మంది ఇప్పుడు మగ్గాల పైన నేస్తుంటారు, ఓన్లీ హస్బెండ్ మాత్రమే పని చేస్తుంటారు, హౌస్ వైఫ్ అనేది ఇంట్లోనే చూసుకుంటారు. కానీ మీరు మీ భర్తకి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఈ మధ్యలో చీర పీతాంబరం చీరకు వచ్చింది కదా, సో అది ఎన్ని రోజులు పట్టింది ఆ చీర నేయడానికి? దాదాపు 40 రోజులు పట్టింది చీర నేయడానికి. మీరు ఒక్కరే అంటే సపోర్ట్ తీసుకున్నారా? హస్బెండ్ సపోర్ట్? అంటే ఇట్లా నేయాలి అని చెప్పిండు, నేయడం మాత్రం నేను ఒక్కదాన్ని నేర్చుకున్నారు. అంటే ఎట్లా వచ్చింది హరిప్రసాద్ గారు మీకు థాట్? ఎట్లా వచ్చింది ఒక అగ్గిపెట్టెలో చీర నేయాలి, ఒక దబ్బనంలో చీర కూడా మీరు తయారు చేశారు, అంటే ఆలోచన ఏ విధంగా ఎట్లా వచ్చింది? అంటే ఈ బుల్లి మరమగ్గాల తర్వాత నేతలో కూడా కొన్ని ప్రయోగాలు చేయాలన్న ఉద్దేశంతో మొదట్లో సూది రంధ్రంలో దూరే చీర, అదే విధంగా దబనంలో, తర్వాత ఉంగరంలో దూరే చీరలు తయారు చేసి న్యూజిలాండ్ కూడా మనం పంపించడం జరిగింది. ఉంగరంలో దూరే చీరలు దాదాపు 300 చీరల దాకా న్యూజిలాండ్ దేశంలో అక్కడ బ్రాండ్ 300 చీరలు పంపించడం జరిగింది. తర్వాత అగ్గిపెట్టెలో ఇమిడే చీరను మొదట్లో మేము అంటే కట్టు ధరించడానికి అనువుగా లేకుండే, తర్వాత మేము తయారు చేసింది ధరించడానికి అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో దాదాపు 3 నెలల పాటు కష్టపడి దాన్ని తయారు చేసినాం. ఇది కూడా ఇప్పటి వరకు దాదాపు 300 నుండి 400 దాకా వివిధ దేశాలతో పాటు మన దేశంలో కూడా అమ్మడం జరుగుతుంది. మరియు వివిధ రాజకీయ నాయకులు కూడా ముఖ చిత్రాలు చేనేత మగ్గం పైన నేయడం. ఎవరెవరి నేసారు అంటే వివిధ రాజకీయ నాయకులు అన్నారు కాబట్టి? కొండా లక్ష్మణ్ బాపూజీది నేయడం జరిగింది. 2019లో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కూడా ఈ బాపూజీ ఫోటో నేసినందుకు గాను నాకు 2019లో అవార్డు రావడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు ఎట్లా అనిపించింది? అవార్డు తీసుకునేటప్పుడు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. తర్వాత గాంధీజీ 150 యానివర్సరీ కూడా గాంధీజీ నూలు వడుకుతున్న విధానాన్ని చేనేత మగ్గం పైన నేసి NHDC నేడ అంటే ఢిల్లీ వాళ్ళ కాంపిటీషన్ కు పంపేయడం జరిగింది. అందులో కూడా నేను నేసిన ముఖ చిత్రానికి 6,000 రూపాయలు సర్టిఫికేట్ కూడా పారితోషికంగా రావడం జరిగింది. సూపర్. దీంతో పాటు చిన్న మగ్గానికి మరియు అగ్గిపెట్టెలో ఇమిడే చీరకు NIT NIT వరంగల్ వాళ్ళు కూడా నన్ను ప్రశంసించి 10,000 రూపాయలు మెమంటోతో పాటు సత్కరించడం జరిగింది. అవన్నీ తీసుకుంటూ ఉంటే అంటే మన కష్టానికి ప్రతిఫలం మనం తీసుకుంటా ఉంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక చిన్న ఇప్పుడు మన సిరిసిల్ల అనగానే ఒకప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు సిరిసిల్ల అనగానే అగ్గిపెట్టెల చీర అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు. సిరిసిల్ల అంటే ఓకే మీరు అగ్గిపెట్టెల చీర తయారు చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఒకటి తొందరగా క్యాచ్ అయిపోతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని పాటలలో కూడా సిరిసిల్ల అగ్గిపెట్టె చీర, ఇట్లా సిరిసిల్ల చీర అనగానే అదే గుర్తు వస్తుంది. దాంతో పాటు కూడా మేము పీతాంబరం చీర కూడా స్పెషల్ గా ఉండాలి సిరిసిల్ల అనే గుర్తుగా అని కూడా నేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం పీతాంబరం చీర నేసినప్పుడు అప్పటి చేనేత జౌళి శాఖ మంత్రి KTR గారి చొరవతోని భద్రాచలం సీతారాముల కళ్యాణానికి అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా అందిస్తూ వస్తున్నాం. అంటే మీరు తయారు చేస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం స్వామివారికి బట్టలు సమర్పిస్తున్నారు. 3 years అవుతుంది ఇప్పటికి. ఎట్లా అనిపిస్తుంది అంటే వెంటనే వెళ్ళి స్వామివారికి మన చేతుల మీదుగా సమర్పిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే చెప్పలేంది, నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మీ కష్టం అది. అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద పరిశ్రమ మా సిరిసిల్ల అనగానే చేనేతకు గుర్తు పుట్టినిల్లు. ఇక్కడ నుండి మన చీర పోయి భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి అందించడం, నిజంగా అది మేము నేసిన చీర అందించడం చాలా సంతోషంగా ఉంది. ఒక్క చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది దాదాపుగా? ఒకవేళ స్వామి వారికి మనం సమర్పించాలనుకుంటున్నాము, ఆ చీర సమర్పించేటప్పుడు మేము ఇస్తాము అన్నప్పుడు ఏమైనా నియమాలు పాటిస్తారా? ఆ చీరకి ఎన్ని రోజులు టైం పడుతుంది?
దాదాపు ఒక నెల 2 నెలల మొదల నుండి ప్లాన్ చేసుకుంటాం. అంటే ఇచ్చే చీర ప్రతి ఒక్కటి ప్రత్యేకతతోనే ఉండాలని 3 సంవత్సరాల నుండి ప్రత్యేకతతోనే చేస్తున్నాం. మొదటి సంవత్సరం పీతాంబరం వెండి చీర నేయడం జరిగింది. రెండో సంవత్సరం సీతారాముల కళ్యాణం పళ్ళులో వచ్చే విధంగా, మూడో సంవత్సరం మూల విరాట్ అమ్మవారు స్వామివారు పళ్ళులో వచ్చే విధంగా, అదే విధంగా చీర మొత్తం కూడా జై శ్రీరామ్ వచ్చే విధంగా నేసి అందించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక నెల మొదలు దానికి కావలసిన ప్లాన్ తీసుకొని నేసి అందిస్తాము. దానికి డిఫరెంట్ గా ఆలోచిస్తారా, ఈ సంవత్సరం ఈ విధంగా మనం డిజైన్ చేసాము, చేయాలి. నెక్స్ట్ వేరే విధంగా డిజైన్ చేద్దాం అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుంటారు. దానితో పాటు ఒక నెల 2 నెలల ముందే మీరు ప్లాన్ చేసేసుకుంటారు. దాంతో పాటు నేస్తున్న అన్ని రోజులు కూడా చెప్పులు వేసుకోము, నాన్ వెజ్ అలాంటివి ఏమి ముట్టకుండా నెల రోజుల వరకు ఏమి ముట్టరు, నేసి అందిస్తాం మేడం. అంటే ఇక నియమాలు పాటించుకుంటా శారీని మాత్రం నేయడం అయితే జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలోనే మీరు దుబాయ్ వెళ్ళొచ్చారు, ఎట్లా ఉంది? అంటే దుబాయ్ కూడా వెళ్ళారు, అక్కడ కూడా మీరు ఇప్పుడు చేనేత వస్త్రాలను ప్రదర్శించడం కూడా జరిగింది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక చేనేత కళాకారుడు సిరిసిల్ల నుండి దుబాయ్కి వెళ్ళడం, వాళ్ళు ఇన్వైట్ చేయడం అక్కడ వాళ్ళు, సో ఎవరు ఇన్వైట్ చేశారు మిమ్మల్ని? అక్కడ రవిచరణ్ సార్ను వాళ్ళ మేడం నాకు అగ్గిపెట్టే చీర ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి చాలా, అంటే మనం తయారు చేసి పంపించడం జరిగింది, చాలా బాగుందని వాళ్ళు దుబాయ్ ఎమిరైడ్ పద్మశాలి అసోసియేషన్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వస్త్రాలు, మేము నేసిన చీరలతో పాటు ముఖ చిత్రాలు, G20 లోగో అవన్నీ కూడా ప్రదర్శించాము. తర్వాత వాళ్ళే ఫ్లైట్ టికెట్ అన్ని కూడా వాళ్ళే భరించుకొని నన్ను దుబాయ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మామూలుగా మగ్గం నేసేవాడిని, నన్ను దుబాయ్కి పోవడం నిజంగా చాలా ఫస్ట్ టైమా మీరు వెళ్ళడం? ఫస్ట్ టైం. ఎప్పుడు వెళ్ళలేదు, ఓన్లీ ఫస్ట్ దుబాయ్ వెళ్ళారు, ఇంకా వేరే ఓన్లీ ఫస్ట్ దుబాయ్ వెళ్ళారు కదా? తర్వాత మన ఢిల్లీ కూడా ఇన్వైట్ వచ్చింది కదా మీకు? ఢిల్లీకి 2 సార్లు వచ్చింది మేడం. ఫస్ట్ G20 లోగో నేసినప్పుడు మోడీ గారికి పంపించడం జరిగింది. దాన్ని మన్ కీ బాత్ 95 ఎపిసోడ్ లో నా గురించి, మన సిరిసిల్ల గురించి మోడీ గారు మాట్లాడడం, మోడీ గారి మాటల్లో మీ గురించి మాట్లాడుతుంటే ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఒక నార్మల్ పీపుల్ ని మన దేశ ప్రధాని ఆయన మాటల్లో చెప్తా ఉంటే, అంటే మన ఖ్యాతిని, మన కష్టాన్ని వారు చెప్తా ఉంటే ఎట్లా ఉంది మీకు? ఫీలింగ్ ఎట్లా ఉంది? అంటే చాలా సంతోషంగా ఉంది. ఆ టైంలో మేము అంటే కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ఏడ్చినాం కదా, అస్సలు మాటలు రావు. ఆయన ఎంత పెద్ద మనిషి కదా, ఆయన జస్ట్ టచ్ చేయాలంటేనే మనకు ఒక వైబ్రేషన్స్ వస్తా ఉంటే భయం ఉంటుంది. సో అలాంటి మనిషి ఆయన గొంతులోంచి మన పేరు రాగానే కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి కదా. చాలా సంతోషంగా ఉంది. తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ 26 జనవరికి ఫ్యామిలీతోని మమ్మల్ని కూడా ఢిల్లీకి ఇన్వైట్ చేయడం. వెళ్ళారు మీరు కూడా? మీకు ఎట్లా అనిపించింది? ఇద్దరు వెళ్ళారు. దుబాయ్కి అయితే మీరు ఒక్కరే వెళ్ళారు, ఢిల్లీకి మీరు ఇద్దరు కలిసి వెళ్ళారు కదా. ఇప్పుడు సిరిసిల్ల మట్టికి మనకి ఇదే తెలుసు, ఢిల్లీ అనగానే చాలా పెద్ద ప్రపంచం, చాలా పెద్ద పెద్ద విఐపీస్ వస్తుంటారు, ముఖ్యంగా మన ప్రధాని గారు అక్కడే ఉంటారు కాబట్టి ఎట్లా అనిపించింది మీకు? చాలా సంతోషం అనిపించింది. అసలు అది మాటల్లో చెప్పరాదు. మనం అనుకోలేదు కూడా అక్కడికి వెళ్తాము, అట్లా అంత మందిని కలుస్తాము అని. కాకపోతే ఇక మేము ఊహించలే, ఎందుకంటే మగ్గం నేసుకునే సామాన్యుని నన్ను విమానం పైన అంటే విమానం కూడా అంతవరకు నేను ఎక్కలేదు. అంటే ఎవరన్నా విమానంలో మీకు తోడుగా వచ్చారా? అంటే ఇక్కడ తెలంగాణ నుండి 3-4 ఉన్నారు. పూర్ణ మలావత్ అని ఎవరెస్ట్ శిఖరం ఎక్కినామే, వాళ్ళు ఇంకోళ్ళు రాజ్ కుమార్ అని వాళ్ళిద్దరు ఉండే. ఇక అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. దాంతో పాటు మోడీ గారి 3వసారి ప్రమాణ స్వీకారానికి కూడా నిజంగా సామాన్యునైనా నాకు ఆహ్వానం వస్తుందని ఊహించలే, నాకు ఆహ్వానం రావడం జరిగింది. తెలంగాణ నుండి 2, అందులో నేను సామాన్యుని పోవడం, సిరిసిల్ల నుండి విఐపి గ్యాలరీ సెకండ్ లో కూర్చోవడం. సెకండ్ ఫస్ట్ లో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరే బంగ్లాదేశ్ ప్రధాని అందరు కూడా చాలా మా ముందటి నుండే వెళ్ళడం. నిజంగా ప్రమాణ స్వీకారం నేను కళ్ళారా చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జన్మ ధన్యమైంది అనుకోవచ్చు కదా. కానీ ఫీల్ వేరే ఉంటుంది, అంతమంది ముఖ్యమంత్రులతో మనం కూర్చున్నామంటే అసలు చాలా, అంటే
సామాన్యునికి ఇలాంటి ఆహ్వానం అవకాశం రావడం నిజంగా రాదు. కొద్ది మంది మాత్రమే, అంటే కష్టపడ్డారు కదా మీరు, దానికి తగ్గట్టు కృషి ఉంది, కష్టపడ్డారు కాబట్టి మిమ్మల్ని అక్కడికి పిలిపించుకున్నారు. సో మీరు హైదరాబాద్ లో మిస్ వరల్డ్ కూడా కలిసారు కాబట్టి, అంటే ఎలా వచ్చారంటే మీట్ అయ్యారా, మాట్లాడారా? అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్ లో జరుగుతుందని నెల రోజుల మొదలే మాకు అంటే తెలంగాణలో ఉన్న నేత కార్మికులను ఒక 5-6 సెలెక్ట్ చేసుకుని ఇన్వైట్ చేశారు. ప్రముఖ అయిన వస్త్రాలను 2024 మిస్ వరల్డ్ మేడం కు చూపించడం జరిగింది. అందులో మన సిరిసిల్ల అగ్గిపేట శారీ మనం చూపించాం. సిరిసిల్ల నుంచి మీరు ఒక్కరేనా? నేను సిరిసిల్ల, ఇంకా వేరే వాళ్ళు? నారాయణపేట, సిద్దిపేట, పోచంపల్లి, మన తెలంగాణ నుంచి నుండి అన్ని చూపించడం జరిగింది. అందులో మేము అగ్గిపేట చీరను మేడం గారికి చూపిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇంత చిన్న అగ్గిపేటలో ఇంత పెద్ద శారీ ఎట్లా అయిందని ఆశ్చర్యంతో దగ్గరకు వచ్చి మాట్లాడిందా? మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు, చూపించారు. దాంతో పాటు మాకు కూడా మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా 30 శారీస్ అగ్గిపేట శారీస్ ఆర్డర్. దాంతో పాటు అప్పుడే వచ్చిందా? అప్పుడే ఆర్డర్ వచ్చింది. ఓకే. ఆ కాంపిటీషన్ లో మన చీరలు కట్టుకోవడం ప్రదర్శించారు. దాంతో పాటు పీతాంబరం చీరలు కూడా 5 చీరలు ఆర్డర్ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైతే మొత్తానికైతే చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మీరు అగ్గిపెట్టెలు పట్టే చీరలు, దబ్బనలు దూరే చీరలు, ఇంకా వేరే వేరే చీరలు నేసారు కాబట్టి ఇప్పుడు ముందు ఏం చీరలు నేయబోతున్నారు? ఇప్పుడైతే పీతాంబరం చీరలు నడుస్తున్నాయి. దాంతో పాటు మనకు రెగ్యులర్ గా పెళ్లిళ్ళ చీరలు, బంగారం, వెండి, మరి స్పెషల్ గా డిజైన్ తోని కావలసిన చీరలు మాకు ఆర్డర్ ఇస్తున్నారు. వాటితో పాటు ఇప్పుడు మేము మా ఇద్దరితో పాటు ఇంకో 4గురికి ఉపాధి కల్పిస్తూ ఇప్పుడు 7 మగ్గాల పైన ఇప్పుడు 6 మగ్గాలు రన్నింగ్ అయినాయి. ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఉత్పత్తి కొనసాగిస్తున్నాం. అంటే మన దగ్గర 4 ఉన్నారు ఇప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత మంది ఉండే? స్టార్టింగ్ మేము ఇద్దరమే నేసేవాళ్ళం. దాంతోనే మగ్గాలు అంటే ఆర్డర్ ను బట్టి మగ్గాలను పెంచుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే బాగానే ఉంది ఆర్డర్. పెళ్లిల సీజన్ కాబట్టి కంపల్సరీ మాకు నెల మొదలు 2 నెలల మొదలు ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా వెండి కానీ బంగారం కానీ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నారు. ఇప్పుడు అంటే పెళ్లి సీజన్ నడుస్తుంది, పట్టు చీరలు నేస్తున్నారు అంటారు కాబట్టి ఒక్క పట్టు చీర నేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే పెళ్లి కూతురు గానీ లేదంటే రిసెప్షన్ సారీ గానీ ముఖ్యంగా పట్టు చీరను బట్టి ఉంటుంది మేడం. డిజైన్ బట్టి దాదాపు మేము నేసేటి 20 రోజుల నుంచి 15 నుండి 20 రోజుల దాకా ఉంటది. ఇంకా స్పెషల్ డిజైన్ కావాలంటే 1 మంత్ 45 days. మొత్తం మగ్గల పైన నేస్తారా? చేతి మగ్గం పైన. చేతి మగ్గం పైన. కానీ బాగానే హార్డ్ వర్క్ కదా, కష్టం ఉంటుంది. 20 రోజులు, నెల రోజులు అనుకో ఒక చీర కదా. నెల రోజులు స్పెషల్ గా డిజైన్ కావాలి అని అంటే ఎవరైనా పళ్ళులో ఫోటోలు రావాలన్నా కూడా దానికి 45 days దాకా టైం తీసుకుంటాం. అంటే పళ్ళులో ఫోటో వచ్చే విధంగా కూడా నేస్తారా? ఓ. సో రేఖ గారు, ఈ మధ్య కాలంలోనే మీరు కొండాల లక్ష్మణ్ బాపూజీ అవార్డు పొందారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పీతాంబరం చీర నేసారు, దాని వెనకాల మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని రోజులు టైం పట్టింది ముఖ్యంగా దానికి? చీర దాదాపు 45 రోజుల టైం పట్టింది. అందులో అంటే మన సిరిసిల్లాకు సంబంధించి చేనేత అంటే రాట్నం చుట్టే మహిళ బొమ్మను బూటా రూపంలో తీసుకున్నాము. రాట్నం మనకు ఒక పిక్చర్ ఉంటుంది. నూలు వడికే మహిళ, రాట్నం చుట్టే మహిళని బూటా రూపంలో తీసుకున్నాము. బార్డర్ లో వచ్చేసి మన కాకతీయ కమాన్ వస్తుంది. పళ్ళులో కూడా కాకతీయ కమాన్ ఇట్లా వస్తుంది. మధ్యలోనేమో మన వేములవాడకు సంబంధించి కోడెముక్క విధానం, భార్య భర్తలు ఇద్దరు కలిసి కోడని తీసుకెళ్లే విధానం వస్తుంది. దాన్ని చీరలాగా చేసాము. అది దాదాపు 2 సంవత్సరాల టైం పట్టింది మాకు డిజైన్ కి. ఆ చీరకేమో 45 రోజుల టైం పట్టింది. అంటే డిజైన్ మీరే చేశారా? అంటే క్రియేటివ్ మీదేనా లేకపోతే ఇంకెవరైనా కలిసి అనుకున్నాము, చేసాము. అట్లా అంటే ఇప్పుడు మన ఇట్లా పోచంపల్లి అంటే చీర చూడంగానే పోచంపల్లి అట్లా ఏ ఊరు ఏ చీర చూస్తే ఆ చీర ఊరు గుర్తుకొస్తుంది. మన సిరిసిల్లకు కూడా ఒక చీర ఉండాలని గుర్తు రావాలా? చీరను చూడంగానే ఇది మన సిరిసిల్ల చీర, ఇది రాజన్న సిరిపట్టు, అట్లా ఎవరిని వేసారనేది కూడా తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అట్లా గుర్తు రావాలని చేసినాము. సో అందులో గోల్డ్ గానీ వెండి గానీ ఏం మిక్స్ చేయలేరు, ఓన్లీ ఆ చీర పీతాంబరం చీర. 600 గ్రాముల బరువు ఉంటుంది. 600 గ్రాముల బరువు ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ మన సిరిసిల్ల నుంచి అవార్డు మీరే తీసుకున్నారు, ఒక చేనేత కళాకారునిగా భర్త సపోర్ట్ తో కదా. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి.
అవార్డు తీసుకున్నట్టు. అవార్డు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. మళ్ళా మన సిరిసిల్ల చీరను ప్రభుత్వం కూడా గుర్తించాలని కోరుకుంటున్నాను అట్లా. సో మనం గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మన చేనేత కళాకారులకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఆర్థిక సహాయం అందాలన్నా కూడా ఏం చేస్తే బాగుంటది అని అంటారు? నేను అడుగుతున్నాను. ప్రతి ప్రాంతానికి ఒక చీర ఉంది. మన సిరిసిల్ల అనగానే ఓన్లీ అగ్గిపెట్టే శారీ, ఒక స్పెషల్ శారీ ఉండాలని మనకు ఒక పేరు వచ్చింది, సిరిసిల్ల అంటే అగ్గిపెట్టెల చీర. కాకుండా రాజన్న సిరిపట్టు అని ఒక స్పెషల్ శారీ తయారు చేసినాం. దాంతో పాటు కూడా సిరిసిల్ల అనగానే పాలిస్టరు, కాటను, బతుకమ్మ చీరలు, ఇంద్రమ్మ చీరలు ఇవే ఎప్పటికీ ఇవే వస్తాయి. ఒక నాణ్యమైన గుడ్డ. సిరిసిల్ల అనగానే సిల్క్ సిటీ అనే విధంగా ఉండాలని మేము చాలా రోజుల నుండి ఇదే మా కోరిక ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో మలబరి పట్టు గూళ్ళు పండిస్తారు. దాన్ని మనం దారం తయారు చేసుకునే శక్తి మన దగ్గర లేదు. వేసే ప్రావీణ్యత మన దగ్గర ఉంది. దారం తయారు చేసే మిషన్లు వేసి ఒక ఆకు నుండి చీర మొత్తం ఉత్పత్తి అయ్యే వరకు స్టేజ్ వరకు కూడా సిరిసిల్లలో తయారు చేస్తే దాదాపు 1000 నుండి 1500 మందికి ఉపాధి దొరుకుతుంది. ప్లస్ సిరిసిల్ల అంటే ఒక గుర్తు, అంటే దేశంలోనే ఒక గుర్తింపు. అంటే పోచంపల్లికి వరల్డ్ వైజ్ గుర్తింపు. పోచంపల్లి సారీస్ అట్లాంటి గుర్తింపు మన సిరిసిల్లకి వస్తుంది. సిల్క్ సిటీ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక ప్రభుత్వం మాలాంటి, మేమే కాకుండా మాలాంటి కళాకారులు సిరిసిల్లలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఒక తాటిమైకి తీసుకొచ్చి ఒక క్లస్టర్ లాంటిది ఏర్పాటు చేసి దీనికి కావలసిన నిధులు సమకూర్చితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఒక విధంగా రైతులకు, ఫార్మర్స్కు ఉపయోగంగా ఉంటుంది, ఒక విధంగా నేతన్నకు ఉపయోగం ఉంటుంది. కనుక ప్రభుత్వం దీనిపైన దృష్టి చూపెట్టి చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఉపాధితో పాటు మంచి పేరు వస్తుంది, మంచి. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు, అలాగే రేఖ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఎంతో మంది పిల్లలకు కూడా మీరు తెలియజేశారు. ముఖ్యంగా మీరు మరింత స్థాయికి ఎదగాలని చెప్పేసి మా పీపుల్స్ మీడియా తరపున కూడా కోరుకుంటున్నాను. అలాగే మీ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. మన సిరిసిల్లను సిల్క్ సిటీగా మారాలని కూడా కోరుకున్నారు కాబట్టి అదేగా మారాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎంతో మంది కూడా పని కల్పించాలి మీరు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి మన వెల్లి హరిప్రసాద్, రేఖ గురించి. వారు చాలా మంది ప్రశంసలు పొందారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పీపుల్స్ మీడియా.